వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ. ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి న్యూ ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇది G+1 అండి. లొకేషన్ వచ్చేసి యనమల కుదురు డొంకలో. ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అన్నమాట. టోటల్ ల్యాండ్ వచ్చేసి 121 గజం అండి. మనకి ఈ హౌస్ కి వచ్చేసి కార్ పార్కింగ్ ఉంది, అలాగే వుడ్ వర్క్ ఉంది, ప్లాన్ ఉంది. మనకి రోడ్ కూడా 33 ఫీట్ రోడ్ అండి. మనకి గ్రౌండ్ 2 BHK అన్నమాట. అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అండి. ఈ హౌస్ అయితే మాత్రం కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి. చాలా లగ్జరీగా అయితే వీళ్ళు డిజైన్ చేశారనమాట. లొకేషన్ కూడా మంచి లొకేషన్ అండి. యనమల కుదురు డొంకలో పార్థసారథి కళ్యాణ మండపానికి ఒక హాఫ్ KM ఉంటుందండి. చూస్తున్నారు కదండి, హౌస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. మనకి యనమల కుదురు డొంకలో మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా అన్నమాట. మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే వస్తుందండి. మనకి 2 బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఏనండి. ఫుల్లీ ఫర్నిష్డ్. మనకి కార్ పార్కింగ్ కూడా ఉందన్నమాట. అలాగే వాసుగా కూడా మనకి నార్త్ ఈస్ట్ సందు కూడా ఇచ్చారండి. మీకు అది కూడా చూడొచ్చండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా అన్నమాట. ఈ హౌస్ కాడ నుంచి వచ్చేసి బంద్ రోడ్ ఎగ్జాక్ట్ గా అయితే 1.8 KM అన్నమాట. అంటే మనకి దగ్గరగా 2 KM డిస్టెన్స్ అన్నమాట. అలాగే పార్థసారథి కళ్యాణ మండపం మెయిన్ రోడ్ కి వచ్చేసి ఒక 200 మీటర్స్ అండి. మనకి మంచి సెంటర్ అన్నమాట. యనమల కుదురు డొంక మంచి కమర్షియల్ ఏరియా అన్నమాట ఇది. ఈ హౌస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ గానే వస్తుందండి. మనకి కార్ పార్కింగ్ కూడా చూశారు కదా, చాలా స్పేసెస్ గానే ఉంది. అలాగే చాలా క్వాలిటీగా అయితే ఇచ్చారండి ఈ బిల్డర్ గారు అయితే మాత్రం. స్టెప్స్ కూడా చూడండి, మనకి గ్రానైట్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. మనకి గ్రౌండ్ కూడా 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అన్నమాట. హౌస్ అయితే మాత్రం చాలా లగ్జరీగా ఉందండి. మీరైతే తప్పకుండా విజిట్ చేయండి, మీకు నచ్చుతుందండి. రెడీ టు ఆక్యుపై అన్నమాట. మీకైతే 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం లేదండి. ఎందుకంటే టోటల్ వర్క్ కంప్లీట్ చేసి ఉంది. అలాగే సీలింగ్ లైట్స్ కానీ, అలాగే వుడ్ వర్క్ ఉంది. మనకి ట్యాప్స్ కానీ, డోర్లు కానీ అన్ని కూడా టోటల్ గా వర్క్ అయితే కంప్లీట్ అయి ఉందండి. రెడీ టు ఆక్యుపై అన్నమాట. మనకి G+1 హౌస్ అన్నమాట. టోటల్ ల్యాండ్ వచ్చేసి 121 గజాలండి. ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్. రోడ్ కూడా 33 ఫీట్ రోడ్ అండి. అలాగే ఈ రోడ్డు కూడా మీకు చాలా క్లాస్ గా ఉంటుంది అన్నమాట. ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్ అండి. వీళ్ళు కాస్ట్ అయితే మాత్రం కేవలం 1,15,00,000 మాత్రమే చెప్తున్నారండి. అది కూడా ఫైనల్ కాదు. మీకు నచ్చితే కనుక కొద్దిగా కాస్ట్ అయితే తగ్గుతుందండి. ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుంది. మనం రెంట్లకి ఇచ్చుకున్నా కూడా ఒక 20 నుంచి 25 వేల మధ్యలో అయితే మనకి రెంట్లు కూడా వస్తాయండి. ఎందుకంటే ఇక్కడ డిమాండ్ ఉన్న ఏరియా అన్నమాట రెంట్లకు కూడా. ఈ హౌస్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. మీరైతే తప్పకుండా విజిట్ చేయండి, నచ్చుతుందండి. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం.
అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ బెల్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.